Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 191 points down ay 77,415 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 73 పాయింట్స్ డౌన్ ay 23,519 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్స్ డౌన్ ay 51,565 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే బెటర్ గానే ఉంది. యుఎస్ మార్కెట్స్ రైట్ లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ రైట్ లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ అయితే ఇంకాస్త ఎక్కువ ఫాల్ అయ్యాయి. బట్ మన మార్కెట్ పడ్డాయి కానీ మళ్ళీ రికవర్ అవడానికి ప్రయత్నించడం, ఫైనల్ గా ఒక ఫైట్ జోన్ లోనే ఎండ్ అయింది కానీ కంప్లీట్ గా లూజ్ అవుతూ డౌన్ సైడ్ డ్రాస్టిక్ అయితే మార్కెట్స్ వెళ్ళలేదు. ఫ్రెండ్స్, ఎన్ఎస్సి కి బిఎస్సి కి మధ్య జరుగుతున్న వార్ కి సెబీ వాళ్ళైతే మధ్యలోకి వచ్చి సెటిల్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీని కారణంగానే బిఎస్సి స్టాక్ వాళ్ళ భారీగా పెరిగింది. న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. దానికి ముందు ట్రంప్ గారు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ గురించి మాట్లాడాలి. తను ఏం చెప్తున్నారంటే యూరోప్ తో చెప్తున్నారు, కెనడాతో కూడా చెప్తున్నారు. యూరోప్ అండ్ కెనడా మీ ఇద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మీ ఇద్దరు కలిసిపోయి మాకు అంటే యుఎస్ కి హాని చేయాలని ప్రయత్నిస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత టారిఫ్లు నేను మీ మీద వేస్తాను, అంత ఇంపాక్ట్ నేను మీ మీద క్రియేట్ చేస్తాను. సో మీరు కలిసిపోయి యుఎస్ ఏదో చేసేద్దామని హాని చేద్దామని ప్రయత్నించద్దు అని యూరోప్ కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం, కెనడాకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వెల్, ఇలాంటి మాటలు ట్రంప్ గారి దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాయి. బట్ యుఎస్ జీడిపి డేటా వచ్చింది. ఇన్ఫాక్ట్ అది ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్ గానే ఉంది. ఇవాళ యుఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫెడ్ డెసిషన్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఇవాళ అప్డేట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 2.5% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుంటుందని. అంతకు మించి కానీ బాగా ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి మార్కెట్స్ కి మంచిది కాదు. దానికంటే తక్కువగా కానీ పెరిగింది అనుకోండి మార్కెట్స్ కి మంచిది. బట్ ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో వీలైతే ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. అది గుర్తుంచుకోండి, ఆగస్ట్ వరకు ఎప్పుడెప్పుడు ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. 3 రోజులు కనిపిస్తుంటాయి, ఏప్రిల్ 7, 8, 9 అని. దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది లాస్ట్ డేట్ నే. సో ఏప్రిల్ 9వ తేదీ మనకి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్. మోస్ట్ పాసిబుల్ కట్ నే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. న్యూట్రల్ గా వదిలేస్తారనుకోవట్లేదు, ఆర్బీఐ వాళ్ళు కట్ చేస్తారనుకుంటున్నారు. ఏప్రిల్ తర్వాత మళ్ళీ మేలో ఉండదు, జూన్ లో ఉంటుంది. బై మంత్లీ మీటింగ్ కదా, 2 నెలలకు ఒకసారి. ఏప్రిల్ తర్వాత జూన్ లో ఇప్పుడు 4, 5, 6 తేదీల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ మన ముందుకు వచ్చి మాట్లాడేది 6వ తేదీ. తర్వాత జూలైలో ఉండదు, ఆగస్ట్ లో ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఉంటుంది. బట్ 7వ తేదీ బయటకు వచ్చి మాట్లాడతారు. సో ఇలా నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఏ రోజుల్లో ఆర్బీఐ వాళ్ళు మీటింగ్ లో అనౌన్స్మెంట్స్ చేస్తారనే మీకు ఐడియా వచ్చేస్తుంటది. బట్ మనం గమనించాల్సింది ఏప్రిల్ 9th రేట్ కట్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ తోనే రీసెంట్ గా బ్యాంక్స్ కూడా బాగానే పెరిగాయి. లెట్స్ సీ ఆర్బీఐ వాళ్ళు ఎలాంటి స్టాండ్ ని తీసుకుంటారు ఏప్రిల్ 9th అని. రేట్ కట్ ఏం చేయకపోతుంటే మాత్రం అది డిసప్పాయింట్మెంట్. అండ్ ఇది కాక మెయిన్ థింగ్ ఏంటి, రేపు మార్కెట్ హాలిడే, ఎల్లుండి హాలిడే, తర్వాత రోజు హాలిడే. మీన్స్ సాటర్డే, సండే, మండే 3 days మార్కెట్ హాలిడే. తర్వాత ట్యూస్డే ఏప్రిల్ 1st మనం మార్కెట్ ని హిట్ చేస్తాం. అండ్ ఏప్రిల్ 2nd మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ట్రంప్ గారి టారిఫ్ అనౌన్స్మెంట్స్ ని మీరు వింటారు. కాబట్టి ఏప్రిల్ 1st మార్కెట్ లో ఎక్కువ వోలటైలిటీ ఉండే అవకాశం ఉందని నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేశాను. ఇది మనకి ఎప్పటికి ఎండ్ అయిపోతుంది, ట్రంప్ గారు ఒక అన్సర్టనిటీ ప్రాబబుల్లీ ఏప్రిల్ 2nd ఒకవేళ ఏదైనా తను హైయెస్ట్ గా టారిఫ్లు వేసేస్తానన్నారు అనుకోండి, ఎవరి మీద వేస్తానంటున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అందరి మీద వేస్తాను అంటే ఫార్మా, ఐటీ కంపెనీల మీద కూడా పడుతుందా? ఎందుకంటే ఫార్మా అనేది లాభం కోసమే కాదు, ఆ కంపెనీల లాభం కోసమేనేమో, కానీ అక్కడ ఉంటున్న ప్రజలకు కూడా వాటి ధరలను పెంచేసి టారిఫ్లు వేసి ధరలను పెంచేస్తే అక్కడి నుంచి నేను లాభం పొందుతున్నానని ట్రంప్ గారు చెప్పినా సరే అది ప్రజలకు మంచిది కాదు. కాబట్టి నాకు తెలిసి ఫార్మా ఏమైనా ఎక్స్క్లూడ్ చేస్తారా అని చూడాలి. అలా జరిగితే ఫార్మా హ్యాస్ అ హోల్ సెక్టర్ చాలా మంచి అప్డేట్ అనమాట. అండ్ ఐటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆటోస్ మీద. ఆటోస్ అంటే మన ఇన్ని ఆటో కంపెనీస్ అన్ని యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేవి. టాటా మోటార్స్ వాళ్ళకే ఇష్యూ ఉంది, అది నిన్నటి వీడియోలో మాట్లాడాను. వాళ్ళకి యూకే లోనే 60-70% ఆఫ్ ద మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది జేఎల్ఆర్ రిలేటెడ్ గా. బట్ సేల్స్ మాత్రం యూఎస్ లో 26% ఉన్నాయి. సో వస్తున్న ప్రతి కారు మీద 25% టారిఫ్ అంటే టాటా మోటార్స్ కి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటివి ఏం లేవంటే ఫస్ట్ పెరిగే స్టాక్ ఇండియన్ మార్కెట్ లో టాటా మోటార్స్ ఏప్రిల్ 2nd, 3rd న. కాబట్టి ఇది ఏప్రిల్ 2nd, 3rd కి ఎండ్ అయిపోయే సినారియో. అండ్ ఏప్రిల్ 9th న ఆర్బీఐ మీటింగ్ అప్డేట్స్ ఉంటాయి. ఇవి రెండింటిని పక్కన పెడితే ఏప్రిల్ అండ్ మే రిజల్ట్స్ సీజన్ కదా. ఫస్ట్ ఐటీ కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి, తర్వాత బ్యాంక్స్ పోస్ట్ చేస్తాయి, తర్వాత ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంటే తర్వాత అంటే ఒకదాని తర్వాత ఒకటని కాదు, ఇన్ బిట్వీన్. బట్ ఫస్ట్ వరుసలో ఐటీ కంపెనీలు వస్తాయి, వాటితో పాటు బ్యాంకులు వచ్చేస్తాయి, వాటితో పాటు ఎఫ్ఎంసీజీ కంపెనీస్, కన్సంప్షన్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ వస్తాయి. స్లోగా మిగిలిన అందరూ కూడా నెంబర్స్ ని పోస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఏప్రిల్ మే రిజల్ట్స్ సీజన్ తో రన్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ హాఫ్ నుంచి మే ఫుల్ రిజల్ట్స్. మీరు హోల్డ్ చేస్తున్నారా రీసెంట్ టైమ్స్ లో బాగా పడి స్టాక్స్ అన్నిటిని? ఆ నెంబర్స్ వాటిని ఇంకా పడేయాలా, పైకి తీసుకువెళ్లాలా అన్నది డిసైడ్ చేస్తాయన్నమాట. ఎందుకంటే ఎంటైర్ వాల్యుయేషన్ ని మార్చగలిగే పవర్, అంటే ఎక్స్పెన్సివా చీపా అన్న దాని రిలేటెడ్ గా ఎంటైర్ మార్కెట్ వ్యూ ని మార్చగలిగే పవర్ కేవలం రిజల్ట్స్ కి మాత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడు ఈ లైన్ ని గుర్తుపెట్టుకోండి, స్టాక్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఏ స్లేవ్, బానిస ఎవరికి? రిజల్ట్స్ కి. సో ఈ 3 థింగ్స్ అర్థమైపోయాయి కదా. ఏప్రిల్ 2nd ట్రంప్ గారు, ఏప్రిల్ 9th ఆర్బీఐ, అండ్ ఏప్రిల్ టు మే రిజల్ట్స్. ఇవి మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది. అండ్ ఇవాళేమో పీసీ డేటా
డేటా వస్తుంది యూఎస్ కి సంబంధించింది. వీటితో మెయిన్ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. అలాగే FIS గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడూ లేదు, నిన్న 11:20 కి అప్డేట్ చేశారు. నేను వెయిట్ చేసి ఎగ్జాక్ట్లీ 11:20 అరౌండ్ నేను మీకు యూట్యూబ్ లోను కామెంట్ గా పెట్టాను అండ్ టెలిగ్రామ్ లో కూడా సేమ్ డేటాను అప్డేట్ చేశాను. నిన్న FIS 11,100 crores దగ్గరగా బై సైడ్ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ DIS కూడా బై సైడ్ ఉన్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు లేనంతగా ఈసారి OI ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది ఇండెక్స్ లెవెల్లో, విచ్ మీన్ యూజువల్లీ ది పాజిటివ్. OI తక్కువగా మంత్లీ కాంట్రాక్ట్ స్టార్ట్ అవడం, ఏప్రిల్ మంత్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవడం. అండ్ షార్ట్స్ అయితే కొంత తగ్గాయి బానే రీసెంట్ టైమ్స్ లో. స్టిల్ 60% దగ్గరగా నెట్ షార్ట్స్ లో వాళ్ళు ఉన్నారు, కానీ షార్ట్ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయాయి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మార్చ్ 13 అరౌండ్ 184,000 దగ్గరగా నెట్ షార్ట్స్ ఉంటున్న FIS కాస్త ఇప్పుడు తగ్గించుకుంటూ ఫైనలీ 30,000 దగ్గరగా నెట్ షార్ట్స్ కి వచ్చేసారు. షార్ట్స్ తక్కువ ఉన్నాయి, అది ఒకటే బాధ. ఫర్దర్ గా షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ చాలా చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ మార్కెట్ ని డ్రైవ్ చేయగలిగేది రియల్ డేటా ఫ్రమ్ యుఎస్ కానీ ఆర్ మన ఇండియా సైడ్ నుంచి RBI పక్క నుంచి కానీ ఆ రిజల్ట్స్ రూపంలో కానీ మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉంటున్న షార్ట్ కవరింగ్ పవర్ అంతా మార్కెట్ లో ప్లే అయింది. అండ్ మార్కెట్స్ కూడా క్రూషియల్ జోన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన ర్యాలీ ఫర్దర్ గా ఇంకా కంటిన్యూ అవ్వాలంటే మార్కెట్స్ లో ఒక స్పార్క్ ఆర్ ఒక క్యాటలిస్ట్ అనేది అవసరం. అది ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తుందా? రీసెంట్ టైమ్స్ లో కొంత భయపెట్టారు కదా మార్కెట్ ని, ఈవెంట్ కి ముందు కొంత భయపడడం కూడా మంచిదే. ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా భయపడితే కొంత పడి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. లేదంటే కరెక్ట్ గా ఈవెంట్ రోజు బాగా భయపెట్టేశారు అనుకోండి, మళ్ళీ మార్కెట్ షార్ప్ గా పడిపోయిండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈవెంట్ కి ముందు ఆ ఏప్రిల్ 2 కి ముందు మార్కెట్ కొంత పుల్ బ్యాక్ అవడం, కొంత ఫాలో అవడం, రిస్క్ టు రివార్డ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం బెటర్ గానే చూడొచ్చు. అండ్ పాజిటివ్ గా ఆలోచించామనుకోండి, ఏప్రిల్ 2 నిజంగా అంత భయపెట్టే వ్యాఖ్యలు ఏమి ఉండవు. మార్కెట్స్ దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంటాయి. ఏప్రిల్ 3 మనకు మార్కెట్స్ రియాక్ట్ అవడం, అక్కడి నుంచి పెరగడం జరుగుతూ ఫర్దర్ గా RBI ఒక రేట్ కట్ అండ్ పాజిటివ్ కామెంట్స్ తో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవడం, పెరగడం కంటిన్యూ అవడం, నెంబర్స్ అన్ని బాగుంటే ఫర్దర్ గా మార్కెట్ ఇంకా పెరుగుతూ స్టెబిలైజ్ అవుతూ అప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం జరగడం. ఇది పాజిటివ్ సినారియో. నెగిటివ్ సినారియో ఇప్పటి వరకు భయపెట్టిన దానికంటే ఇంకా ఎక్కువ భయపెట్టడం ఏప్రిల్ 2 జరగడం. అండ్ ఈవెన్ RBI మీటింగ్ లో కూడా రేట్ కట్ రాకుండా ఎకానమీ రిలేటెడ్ గా, బ్యాంక్స్ రిలేటెడ్ గా కాషియస్ టోన్ ఉండడం, నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో డిసప్పాయింటింగ్ ఉండడం. ఇది నెగిటివ్ సినారియో. ఎగ్జాక్ట్ గా పాజిటివ్, ఎగ్జాక్ట్ గా నెగిటివ్ కాకపోతున్నా కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే నెగిటివ్స్ వర్స్ట్ గా లేకుండా పాజిటివ్స్ తక్కువ ఉన్నా పర్లేదు, మార్కెట్స్ స్టెబిలైజ్ అయి పెరిగే అవకాశం ఉంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో FIS కాన్స్టెంట్ గా బై సైడ్ ఉంటున్నారు. వాళ్ళు కాన్స్టెంట్ గా బై సైడ్ ఉండడం, సెల్ సైడ్ లేకపోతూ ఉండడం మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసే అంశం. ఇందులో కానీ ఏ మాత్రం చిన్న చిన్న పాజిటివ్స్ వర్కౌట్ అవుతున్నా మార్కెట్స్ కి ఫర్దర్ బూస్ట్ ఇస్తుంది. కాబట్టి మేజర్ బిగ్ నెగిటివ్ థ్రెట్ ఈ ట్రంప్ గారి దగ్గర నుంచి లేకపోతే చాలా ఇష్యూస్ అన్ని ఎండ్ అయిపోతున్నట్టే. కాబట్టి ఏప్రిల్ 2 మన మార్కెట్స్ ఎండ్ అయిన తర్వాత ఏప్రిల్ 3 మార్కెట్స్ ఎలా ఉంటాయని ఒక భయాందోళనలో ఏప్రిల్ 1 మనకు ఆ రియాక్షన్ కనిపించే అవకాశం ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో నిన్నటి వీడియోలో కూడా ఇవాళ ఏదైనా పొజిషన్స్ ఓవర్ నైట్ లో క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఫ్రైడే రేపు ఒక్క రోజే మీకు టైం ఉంది, తర్వాత నుంచి 3 రోజుల హాలిడేస్ అనేది కూడా గుర్తు చేశాను. పాజిటివ్ గానే ఆలోచిద్దాం. నెగిటివ్ గా జరిగితే మనం ఏం చేయలేం. నేనైతే పాజిటివ్ వేలోనే చూస్తున్నాను మార్కెట్ ని. లెట్స్ సీ నెక్స్ట్ ఏం జరుగుతాయని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడం మీకు వాల్యుబుల్ గా అనిపించింది అనుకోండి, దానికోసం మీరు జస్ట్ ఒక్క సెకండ్ అక్కడ ఉంటున్న లైక్ బటన్ ని క్లిక్ చేసి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇవాళ మీరు గమనించుంటే M&M స్టాక్ బాగా పడింది కదా. దీనికి ప్రధానమైన కారణం BYD ఉంది కదా. BYD అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని. వీళ్ళు తెలంగాణలోని హైదరాబాద్ దగ్గర 85,000 కోట్లు పెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారని. టెస్లా వాళ్ళు ఎలాగో ఇండియాకి వస్తా అంటున్నారు. టెస్లా వాళ్ళకి ఒకటే కాదు కదా, గ్లోబల్ కంపెనీస్ అన్నిటికీ ఆహ్వానం ఉంటుంది కాబట్టి, రూల్స్ అందరికి ఒకటే కాబట్టి BYD వాళ్ళు కూడా ఇండియన్ ఆపర్చునిటీని యూజ్ చేయడానికి తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టి, అది కూడా భారీ స్థాయిలో పెట్టి ఇండియాలో కార్లు అమ్మాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ వచ్చేసరికి M&M కి మిగిలిన కంపెనీస్ కి అన్నిటికీ థ్రెట్ ఉంటదేమో. బికాస్ ఈవీలో బాగా గ్రో అవ్వాలనుకుంటున్నారు కదా M&M వాళ్ళు. రీసెంట్ గా మంచి మంచి యూనిట్స్ ని దించుతున్నారు కదా. ఎక్కడ థ్రెట్ ఉంటుందేమో అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తో ఇవాళ స్టాక్ అయితే కొంత రియాక్ట్ అయింది. బట్ ఇమీడియట్ గా అయితే కాదు కదా, ప్లాన్ పెట్టడం కొంత టైం పడుతుంది. అండ్ తర్వాత కూడా ఎలా వీళ్ళు M&M రిలేటెడ్ గా బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తున్నారన్న డేటా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్ గా ఏది కాదు, బట్ మార్కెట్ లో ఫియర్ అయితే స్టార్ట్ అయింది ఎలాంటి ఇంపాక్ట్ M&M రిలేటెడ్ గా ఉంటుంది అని. నాట్ ఓన్లీ M&M, టాటా మోటార్స్ అండ్ ఇతర మేకర్స్ ఎవరైతే ఈవీ రిలేటెడ్ గా పోటీ పడాలనుకుంటున్నారో 30-40 లక్షల కార్ రేంజ్ లో ప్రాబబుల్లీ వీళ్ళ యూనిట్స్ వాళ్ళకి కాంపిటీషన్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా BYD రిలేటెడ్ గా, కార్స్ రిలేటెడ్ గా ఫుల్ అవగాహన ఉంటే వాళ్ళ కార్ రేంజ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, మిడ్ రేంజ్ అండ్ హైయర్ రేంజ్ ఎంత వరకు వెళ్తుంది, అలా చూస్తే మన ఇండియన్ కంపెనీస్ లో ఎవరెవరికి వీళ్ళు కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉందనేది ఈ ఆటోస్ రిలేటెడ్ గా పూర్తి అవగాహన ఉంటున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేను కూడా ఈ డేటా మీద వర్క్ చేస్తున్నాను. 1 or 2 డేస్ నేను కూడా ఇది మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. BSE గురించి మాట్లాడుకుందాం. ఇవాళ 16% దగ్గరగా పెరిగింది. ఇంకా పెరుగుతుందనే ఒక క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఎందుకు ఇంత పెరిగిందనేలా మెయిన్ డౌట్స్, ఓవర్ నైట్ లో ఏం జరిగిందనేలా మెయిన్ డౌట్స్ ఉంటాయి కదా. డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్న సెబీ వాళ్ళ సర్క్యులర్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. బట్ ఇది అర్థం కావాలంటే మీకు ఒక ఇంపార్టెంట్ లాజిక్ అర్థం కావాలి. యూజువల్ గా మనకి ఎన్ఎస్సి కి సంబంధించిన నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఎప్పుడు? థర్స్డే. అండ్ సెన్సెక్స్ ఒక ఎక్స్పైరీ ఎప్పుడు? గతంలో ఫ్రైడే ఉండేది, బట్ దాన్ని మార్చి ట్యూస్డే కి తీసుకొచ్చారు. సో ట్యూస్డే నేమో సెన్సెక్స్ అండ్ థర్స్డే నేమో నిఫ్టీ 50 ఇలా కదా ఉంది. కానీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే మార్చి 4th ఎన్ఎస్సి వాళ్ళు ఏం చెప్పారంటే మా ఎక్స్పైరీస్ థర్స్డే కాదు మండేకి తీసుకొస్తున్నామని చెప్పారు. సో థర్స్డే ఉంటున్న నిఫ్టీ 50 ఎక్స్పైరీని మండేకి తీసుకొస్తే దీని కారణంగా సెన్సెక్స్ కి సంబంధించిన ఎక్కువ బిజినెస్ ని ఆపి నిఫ్టీకి సంబంధించిన ఎన్ఎస్సికి సంబంధించిన బిజినెస్ ని పెంచుకోవాలని వాళ్ళ ప్లాన్ అనమాట. ఎందుకంటే నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, తర్వాత మళ్ళీ నిఫ్టీ 50 ఒక ఎక్స్పైరీ థర్స్డేనే వస్తుంది. కాబట్టి ఫ్రైడే, మండే, ట్యూస్డే ఈ 3 రోజులు కూడా సెన్సెక్స్ మీద ఫోకస్ చేసి సెన్సెక్స్ ఎక్స్పైరీ తర్వాత వెనస్డే అండ్ థర్స్డే మాత్రమే నిఫ్టీ 50 మీద ఫోకస్ చేద్దామని చాలా మంది ట్రేడర్స్ ఆలోచిస్తుంటారు. అంటే ఏది ఎక్స్పైరీకి దగ్గర ఉంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అలా కాకుండా ఇప్పుడు థర్స్డే నుంచి మండేకి తెచ్చేసారనుకోండి, దెన్ అప్పుడు జరిగేది ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ సెన్సెక్స్ ఎక్స్పైరీ వెనస్డే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ వాళ్ళకి నెక్స్ట్ దగ్గరగా ఉండే ఎక్స్పైరీ నిఫ్టీ 50 ఎక్స్పైరీ అవుతుంది. నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయిన తర్వాత కేవలం సెన్సెక్స్ కి ఒక్క డేనే వస్తూ మిగిలిన డేస్ అన్ని కూడా నిఫ్టీ 50 మీద ఫోకస్ చేస్తారు. ఇది ఎన్ఎస్సి కి మంచిది కాబట్టి థర్స్డే నుంచి మండేకి మార్చడానికి ఎన్ఎస్సి వాళ్ళైతే డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది నేను మీకు ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద, ఇది ఎన్ఎస్సి, ఇది బిఎస్సి, ఇది ట్రేడింగ్ డేస్ అనమాట. ఏ డే రోజు ఎంతెంత మార్కెట్ షేర్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చూస్తే థర్స్డే ఎక్కడైతే ఉందో అక్కడ ఎన్ఎస్సి హవా కనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఆ డే మీరు గమనించారనుకోండి బిఎస్సి చాలా లోలో ఉంటది. ఎందుకంటే థర్స్డే కేవలం నిఫ్టీ 50 ఫోకస్ చేస్తారు. నిఫ్టీ 50 ఎక్కడ ఉంటే అక్కడే ట్రేడర్స్ ఉంటారు ఎక్కువ. ఎప్పుడైతే థర్స్డే అయిపోతుందో గమనించండి ఎన్ఎస్సి యొక్క హవా తగ్గుతూ ఉందా టిల్ ఎక్స్పైరీకి ఒక డే ముందు వచ్చే వరకు, అంటే వెనస్డే వరకు. అదే ప్యారలల్ గా మీరు గమనిస్తే బిఎస్సికి ఏం జరిగింది చూడండి. 4.6 నుంచి 33%, 43%, 76% పెరిగిందా మార్కెట్ షేర్. ఎందుకని? థర్స్డే కి ట్యూస్డే కి గ్యాప్ ఉంది కాబట్టి. ఫ్రైడే, మండే, ట్యూస్డే ఈ 3 days గ్యాప్ ఉంది కాబట్టి బిఎస్సి కి మంచి మార్కెట్ షేర్ వచ్చింది. ఇప్పుడు అదే ఎన్ఎస్సి వాళ్ళు కూడా మండేకి వచ్చేస్తుంటే మండేనే పీక్ ఉండింటది. ట్యూస్డే ఒక్కరోజే ఏదైతే ఎడ్జ్ ఉందో బిఎస్సికి ఆ ఒక్కరోజే ఉండిపోయింటది. మళ్ళీ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అవన్నీ కూడా ఎన్ఎస్సికి వెళ్ళిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే బిఎస్సి వాళ్ళు గెయిన్ అవుతున్నారో, ఈ అడ్వాంటేజ్ ఏదైతే పొందుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలంటే ఎన్ఎస్సి వాళ్ళు మండేకి వెళ్ళిపోతే ట్యూస్డే, మండే అంటే బిఎస్సికి ఎన్ఎస్సికి పెద్ద తేడా లేకపోతే ఏదైతే మార్కెట్ షేర్ కొన్ని డేస్ వాళ్ళు కోల్పోతున్నారో బిఎస్సికి షిఫ్ట్ అవుతుందో దాన్ని వాళ్ళు అడ్డుకోగలరనే ఆలోచనతో ఎన్ఎస్సి వాళ్ళ స్టెప్ తీసుకున్నారు. కానీ నిన్న సెబీ వాళ్ళు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేస్తూ ఇష్టం వచ్చిన డేస్ లో ఎక్స్పైరీని మార్చుకుంటా వెళ్ళదు, మీకు రెండే 2 డేస్ ఇస్తున్నాం. ఒకటి ట్యూస్డే, ఇంకొకటి థర్స్డే. ట్యూస్డే కానీ థర్స్డే కానీ అంటే ఎందుకు ఆ 2 రోజులు సెలెక్ట్ చేశారన్న దానికి లాజిక్ కూడా ట్యూస్డే ప్రెసెంట్ బిఎస్సి ఒక ఎక్స్పైరీ ఉంది, థర్స్డే ప్రెసెంట్ నిఫ్టీ 50కి సంబంధించిన ఎక్స్పైరీ ఉంది. సో ఆ రెండింటిది మార్చకుండా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగండి. లేదంటే ఏదో ఒక డేట్ ని మార్చుకోండి. ట్యూస్డేనా థర్స్డేనా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రెండు ఒకరి దగ్గర మాత్రం ఉండద్దు, రెండు ఒకే దగ్గరికి రావద్దు. అంటే ఇండైరెక్ట్ గా బిఎస్సికి అడ్వాంటేజ్ వచ్చేలా బిఎస్సికి ఎన్ఎస్సికి ఏ గ్యాప్ అయితే ప్రెసెంట్ ఉందో అదే గ్యాప్ మెయింటైన్ అయ్యేలా ఇండైరెక్ట్ గా సెబీ వాళ్ళ సర్క్యులర్ వస్తూ ఉండడం. ఇప్పటి వరకు ఏదైతే లాభం కోల్పోతుంది బిఎస్సి ఎన్ఎస్సి వాళ్ళ ఈ కొత్త సర్క్యులర్ తో థర్స్డే నుంచి మండేకి మారిపోతే బిఎస్సి ఎడ్జ్ పోతుంది అని ఏదైతే భయాలు మార్కెట్ లో నెలకొన్నాయో వాటన్నిటికీ ఒక్క సెబీ సర్క్యులర్ ఆన్సర్ ఇస్తూ ఉండడం. దీనికి తోడు ఎన్ఎస్సి వాళ్ళు కూడా నిన్న ఏదైతే నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ నుంచి కూడా ఈ మండేకి రావాల్సిందో నిఫ్టీ 50 దాన్ని మేము డిఫర్ చేస్తున్నాం, దాన్ని మేము మార్చుకుంటున్నాం, యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగుతాయి నెక్స్ట్ ఫర్దర్ నోటీస్ వచ్చేంత వరకు అని కూడా చెప్తుండడం. థర్స్డేనే కొనసాగబోతున్నాయి నిఫ్టీ 50కి సంబంధించిన ఎక్స్పైరీస్ అని. అండ్ మిగిలిన అన్ని ఎక్స్పైరీస్ కూడా నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ అవన్నీ మండేకి మార్చేద్దాం అనుకున్నారు. కానీ అవన్నీ కాదు, అవన్నీ థర్స్డే ఉండేలానే సెబీ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి సర్క్యులర్ ని ఇస్తూ ఉండడం. ఎన్ఎస్సి అయితే ఒక వెనక్కి వెళ్ళింది. ఎన్ఎస్సికి అయితే అనుకున్నంత లాభం అయితే రాదు. అండ్ బిఎస్సికి ఇది చాలా చాలా మంచి పరిణామం. అండ్ ఇంకొక లాజిక్ కూడా ఆలోచించాలి. రీసెంట్ గా కొన్ని కొత్త ఎక్స్చేంజ్లు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం ఒక ఎక్స్చేంజ్ దగ్గర నుంచి వీక్లీ ఒకటి మాత్రమే ఎక్స్పైరీ రావాలంటే అప్పుడు ఎన్ఎస్సి వాళ్ళే కొత్తగా ఇంకొక ఎక్స్చేంజ్ పెట్టేసి దాంట్లో నుంచి బ్యాంక్ నిఫ్టీ తెస్తే, లేకపోతే ఇంకొక కొత్త ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసి దాంట్లో నుంచి ఇంకొక కాంట్రాక్ట్ ని ఇంకొక డేలో తీసుకొస్తే అప్పుడు ప్రతిరోజు ఎక్స్పైరీ కదా అవుతుంది. అప్పుడు ఇంకెందుకు రీసెంట్ గా వచ్చిన రూల్స్ అన్ని. కాబట్టి నిన్న వచ్చిన ఈ సెబీ సర్క్యులర్ ఏమని చెప్తుంది మనకి, ఏ ఎక్స్చేంజ్ అయినా సరే ట్యూస్డేనా థర్స్డేనా రెండిట్లో ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి అంటుంది. అలా సెలెక్ట్ చేసుకుంటే ఒక దగ్గర బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ ఉంది, ఇంకొక దగ్గర ఎన్ఎస్సికి సంబంధించిన నిఫ్టీ 50 ఉంది. ఆ 2 రోజుల్లో ఎక్స్పైరీని పెట్టారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూమ్స్ రావు. టైటాన్స్ ఉంటాయి అక్కడ. టైటాన్స్
ఫైనాన్స్ అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ట్రేడర్స్ ఫాలో అవుతున్న ఇండెక్స్ లవి. అవి ఉండగా వేరే కొత్త ఎక్స్చేంజ్ కి సంబంధించిన ఇండెక్స్ లకి వాల్యూమ్స్ రావు కాబట్టి ఈ డెసిషన్ ఏదైతే ఉందో సెబీకి సంబంధించిన డెసిషన్ ఆటోమేటిక్ గా మోర్ ఫేవర్ టు సెన్సెక్స్ కాబట్టి వాళ్ళ స్టాక్ లో మనకు అంత మంచి మూవ్ అయితే కనిపించింది. సో నాకు పర్సనల్ గా ఈ డెసిషన్ తర్వాత బిఎస్సి కి సంబంధించిన ఫ్యూచర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నాకు కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎన్ఎస్సి వాళ్ళు ఎలా అబ్బా వీళ్ళని ఎదగనిస్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు కదా, బిఎస్సి ఇంకా మోస్ట్లీ కొంచెం కష్టమే కదా, వాల్యూమ్స్ ఎలా గ్రో చేసుకుంటుంది, స్టేబుల్ ఎలా అవుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కి ఒక్క సెబీ సర్క్యులర్ చూడండి మొత్తం రోడ్ ని మొత్తం క్లియర్ చేసింది బిఎస్సికి. డెఫినెట్లీ బిఎస్సి లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి అండ్ పెట్టిన వాళ్ళకి కూడా మంచి పరిణామం. హోప్ మీకు ఎంటైర్ థింగ్ రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా అసలు ఏ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రంగాల్లో ఏ ఇండస్ట్రీస్ లో ఉంటారు, వాళ్ళ రిలేటెడ్ గా కంపెనీ ఒక బిజినెస్ ఏంటి, వాల్యూ చైన్ లో వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతున్నారు, వాటి మార్కెట్ క్యాపిటల్ ఏంటి, డీటెయిల్డ్ అనాలిసిస్ అంతా డేటా సెంటర్స్ పరంగా. రీసెంట్ టైమ్స్ లో కొత్త టెక్నాలజీస్ తో డేటా సెంటర్స్ ఒక వినియోగం తగ్గుతుందన్న ఓవరాల్ వాటి రిలేటెడ్ గా ప్రెసెన్స్ అయితే ఉంటుంది కదా ఫ్యూచర్ లో. సో ఎవరైనా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా అనాలిసిస్ కోసం అయితే ఈ ఇమేజ్ ఒక్కటి మీరు గమనించారంటే ఆ ఎంటైర్ వాల్యూ చైన్ లో ఏదర్ అది డేటా సెంటర్ పవర్ కానీ, సెక్యూరిటీ కానీ, కూలింగ్ సొల్యూషన్స్ కానీ అండ్ ఈవెన్ వేరియస్ సెగ్మెంట్స్ లో ఎంటైర్ వాల్యూ చైన్ లో ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారో అండ్ వాళ్ళ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, అంటే కంపెనీస్ ఒక లిస్ట్ అంతా కూడా ఇమేజ్ లో మీకు దొరుకుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఎంటైర్ వాల్యూ చైన్ రిలేటెడ్ గా వాటి ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ రిపోర్ట్ లో ఉంటున్న మెయిన్ కీ ఇమేజెస్ కోసం అయితే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న దగ్గర స్క్రీన్ షాట్ ఒకటి తీయండి అండ్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇవి మీకు క్లారిటీగా లేకపోతుంటే దీన్ని నేను హెచ్డి క్వాలిటీ పిక్స్ ని నేను మీకు మన వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు వాట్సాప్ ను ఓపెన్ చేసి అక్కడ అప్డేట్స్ దగ్గర క్లిక్ చేసి ఛానల్స్ అని ఉంటుంది, దాని పక్కన ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, ఎక్స్ప్లోర్ ని క్లిక్ చేసి డే ట్రేడర్ అని టైప్ చేస్తే 1,07,000 దగ్గరగా మన వాళ్ళు ఉంటున్న ఛానల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడైతే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంతకు ముందు పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా యూజ్ అవుతున్నా ఒక్కసారి పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తే కావాల్సిన డేటా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్స్ లో మిడ్ క్యాప్స్ లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అయిన శైలేష్ రాజ్ బాన్ గారి స్టేట్మెంట్స్ ని కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యూజువల్ గా నేను గ్లోబల్ గా ఎవరైనా ఇండియా కానీ ఆర్ గ్లోబల్ మార్కెట్స్ కానీ క్రాష్ అంటుంటే పెద్దగా పట్టించుకోను, కానీ ఇండియాలో దట్టు చాలా టైం పీరియడ్ నుంచి ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్న, మ్యూచువల్ ఫండ్స్ ని రన్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతుంటే దాని బ్యాక్ ఉంటున్న రీజన్ అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. తను ఏం చెప్తున్నారంటే స్టిల్ ఇంకా కూడా చాలా స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఓవర్ వాల్యూడ్ లో ఉన్నాయని, ఖచ్చితంగా అవి కరెక్ట్ అవుతాయని. కాబట్టి ఎవరైతే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కొంటున్నారో అగ్రెసివ్ గా కొంత షార్ట్ టైం లోనే మనీ బ్యాక్ అయిపోతుంది, బాగా పెరిగిపోతే అనుకోకండి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇవి బాగా పెరిగాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ లార్జ్ క్యాప్స్ లో చాలా వరకు స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్ కి వచ్చాయి, కానీ స్టిల్ స్మాల్ క్యాప్స్ లో చాలా స్టాక్స్ స్ట్రెచ్ అయ్యాయని, ఇంకా కూడా అట్రాక్టివ్ గా రాలేదని. కాబట్టి ఇన్వెస్టర్స్ కొంత జాగ్రత్తగా ఉండాలని ఎలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చేయగలిగేది ఏంటి, స్మాల్ క్యాప్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎగ్జిట్ లేకపోతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా, ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. అలా అని తను చెప్తున్న మాటలను కూడా కంప్లీట్ గా నెగ్లెక్ట్ కూడా చేయలేం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రెసెంట్ వాల్యుయేషన్ ఎలా ఉంది, ప్యారలల్ గా ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోగలిగితే స్మాల్ క్యాప్స్ లో డైరెక్ట్ గా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టండి. లేదు అంటే రిస్క్ తీసుకునే మెంటాలిటీ మీద కాదంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తో ఉండండి. వాల్యుయేషన్, ఫ్యూచర్ ఎర్నింగ్స్ గ్రోత్, ఈ రెండు మీకు అర్థం కావాలి. ప్రెసెంట్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయని కదా అని మనం నెగ్లెక్ట్ చేయలేం. బికాస్ నెక్స్ట్ ఎర్నింగ్స్ బాగుండొచ్చు, రిజల్ట్స్ బాగుండొచ్చు. అదేలా మనకు తెలుస్తుంది, వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ద్వారా, ప్రొజెక్షన్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇండస్ట్రీ ఎంతలో గ్రో అవుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ ఎర్నింగ్స్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేస్తాయా లేదా అని. ఇప్పుడు నేను చెప్తున్నది ఏ మాత్రం మీకు అర్థం కాకపోతున్నా కంప్లీట్లీ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా పక్కన ఉండడానికి ప్రయత్నించండి. లార్జ్ క్యాప్స్ తో ఉండండి. లేదు ఇప్పుడు నేను చెప్తున్నది అర్థం అవుతుంది, మీకు కొంచెం లాజిక్ ఎక్కుతుంది, దీని ఇంకా ఫర్దర్ గా మీరు అనాలిసిస్ చేయాలి. ఫ్యూచర్ గ్రోత్ ని, ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మీరు సబ్జెక్ట్ ని నేర్చుకోవాలనుకుంటే దెన్ యూజువల్ గా స్టాక్స్ పడ్డాయి కదా అని కొనడమే కాకుండా ఈవెన్ హైయర్ వాల్యుయేషన్ లో ఉంటున్న స్టాక్స్ ని కూడా ఫ్యూచర్ లో పెరుగుతాయా లేదా అని సింపుల్ గా ఎలా తెలుసుకోవడం అని 43 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన ప్యూర్ మాస్టర్ క్లాస్ వీడియో ఇది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. దీన్ని అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడైతే మీకు అర్థం అవుతుందో మీరు కొంటున్న స్టాక్ వాల్యూవా కాదా, ట్రాపా అన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్యాబినెట్, మన కేంద్ర క్యాబినెట్ 25,000 crore దగ్గరగా PLI స్కీమ్ ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాళ్ళకైతే అనౌన్స్ చేశారు.
బ్యాటరీస్ కానీ, డిస్ప్లేస్ కానీ, కెమెరాస్ కానీ, మాడ్యూల్స్ కానీ, పీసీబీస్ కానీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కానీ, వీటన్నిటికి కూడా పిఎల్ఐ స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల పిఎల్ఐ స్కీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీని కారణంగా 40,000 కోట్లకి పైగా పెట్టుబడులు వస్తాయని అండ్ దీని కారణంగా ఏ స్టాక్స్ లాభపడనున్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. సో ఓవరాల్ ఇది ఈఎంఎస్ కంపెనీస్ అన్నిటికి కూడా మంచి శుభవార్త అనే చెప్పాలి. మరి ఇందులో ఉంటున్న కంపెనీస్ వీటిని ఫోకస్ చేయడం మీదే కదా మీ క్వశ్చన్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, కొంత టైం బ్యాక్ ఈఎంఎస్ కంపెనీస్ మన వాచెస్ లో యాడ్ చేసుకొని అవి బాగా పడితే వాటి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా. అలానే బాగా పడిపోలేదు, స్టిల్ బాగానే పడ్డాయి. కానీ ఇంకా వాటి రిలేటెడ్ గా కొంత కరెక్షన్ వాటిని మంచి లెవెల్స్ లోకి తీసుకొస్తుంది. బట్ ఆ లోపే మీకు ఇవి అర్థమైతే అవి పడుతున్నప్పుడు వాటిని మీరు జాగ్రత్తగా ట్రాక్ చేస్తారని డేటాను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇక్కడ మీరు గమనించారంటే ఏ కంపెనీస్ ఈఎంఎస్ స్పేస్ లో మెయిన్ కంపెనీస్ అంతా ఈపాక్ డ్యూరబుల్స్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సాన్, సైర్మా ఎస్జిఎస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇవన్నీ ఉంటాయి. వాటి కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ఎంత, వాటి మార్కెట్ క్యాపిటల్ ఎంత బిలియన్ రూపీస్ లో ఉంటది. ఇక్కడ నుంచి మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనే వస్తాయి. ఒక్కొక్క షేర్ కి వాళ్ళు ఎన్ని రూపాయలు ప్రాఫిట్ ని సంపాదిస్తున్నారు, వాళ్ళ ఎర్నింగ్స్ గ్రోత్ పర్సంటేజ్ అంతా. ఇది మీకు అర్థమైతేనే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ మీకు లాజిక్ లో ఉందా లేదా అని అది అర్థం అవుతుంది. ఈ ఎర్నింగ్స్ గ్రోత్ మీకు అర్థం అవుతున్నప్పుడు ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్, ప్రెసెంట్ ఉన్న పీని మీరు చూడరు. నెక్స్ట్ కమింగ్ 1-2 ఇయర్స్ ఒక ఎస్టిమేట్స్ ప్రకారం ఇది మనకు అర్థమైంది. నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో వాళ్ళ పీ ఎంతకొచ్చే స్కోప్ ఉంది, ఇదే ఎర్నింగ్ గ్రోత్ ఉంటే పీ ఎంతకొచ్చే స్కోప్ ఉంది, ఈవీ టు ఎబిడా ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది, ఆర్ఓఈ ఎంత మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంది. డేటా అంతా కూడా నెక్స్ట్ 2 ఇయర్స్ లో మనం వాళ్ళ ఎర్నింగ్స్ ని ఇలా ఉంటాయని ప్రొజెక్ట్ చేసుకొని ప్రెసెంట్ ఎంతలో ఉండే అవకాశం ఉందనేది మనం వాల్యుయేట్ చేసుకుంటాం. వాళ్ళ రెవెన్యూ గ్రోత్ కానీ, ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్స్ కానీ, ప్రాఫిటబిలిటీ అండ్ ప్రాఫిట్ మార్జిన్ కానీ, డేటా అంతా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. నాకు అలా కనిపిస్తున్న డేటా ప్రకారం నెక్స్ట్ 2 ఇయర్స్ ఫార్వర్డ్ కు వెళ్తున్నప్పుడు ఈపాక్ డ్యూరబుల్స్ ఇప్పుడుంటున్న ప్రైస్ తో పోలిస్తే కొంత బెటర్ వాల్యుయేషన్స్ లోకి తన ఒక గ్రోత్ ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకి ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ ప్రకారం లాజిక్ లో కనిపిస్తుంది. బట్ అది చిన్న కంపెనీ, రిస్క్ కూడా అలానే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా ఈ డిక్సాన్ మీద, ఆంబర్ మీద, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మీద, ఈ మూడిటి మీద వెళ్తే బెటర్ అనమాట. ఈ మూడిట్లో మనం చూస్తే స్టిల్ ఇంకా మనకి 45, 55 ఫార్వర్డ్ ఎర్నింగ్స్ లో అంటే పీఈ ని మనం 27 ఎస్టిమేట్స్ కి చూస్తే కూడా ఇంకా 45, 55, 47 లో రన్ అవుతుంది. కాబట్టి ఈ మూడిటి రిలేటెడ్ గా 10-20% కరెక్షన్ వాటిని ఒక మీన్ జోన్ కి అయితే తీసుకొస్తాయి. సో ప్రెసెంట్ కొంత రిస్క్ తీసుకోవడానికి బెటర్ గానే కనిపిస్తున్నా సరే ఇంకొక 10-20% పడితే ఇవి ఇన్వెస్టర్స్ చూడాల్సిన కంపెనీస్ లిస్ట్ లోకి అయితే ఇవి వస్తాయి. వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. బికాస్ ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంత ఎక్స్టెన్సివ్ గా, ఇంత కంపారిటివ్ గా మనకి ప్రతిదీ రెవెన్యూస్ పరంగా, ఆపరేటింగ్ సైడ్ పరంగా, మార్జిన్స్ పరంగా, ప్రాఫిట్ పరంగా అండ్ ఫార్వర్డ్ గ్రోత్ ఎలా ఉంటుంది, వాటి ఫార్వర్డ్ పీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఒక ఇమేజ్ లోనే మనకి దొరుకుతుంది. ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ బ్యాక్ మనం డిజీ లాకర్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కొత్త రూల్స్ తీసుకురావాలనుకుంటున్నారు. మన డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ గా, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఏవైతే హోల్డింగ్స్ ఉంటున్నాయో అవి కూడా డిజీ లాకర్ లో ఉండేలా అండ్ డిజీ లాకర్ లో కూడా మనం ఒక నామినీని పెట్టుకుని ఆ నామినీకి మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా అవన్నీ కనిపించేలా, వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేలా సెబీ వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారా. అది April 1st నుంచి అమలు అవుతున్నాయి. సో ఆల్రెడీ మీకు సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అన్ని డిజీ లాకర్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏ మ్యూచువల్ ఫండ్స్, ఏ స్టాక్స్ లో మీరు ఎంతెంత పెట్టుబడి పెట్టున్నారన్న డేటా కూడా డిజీ లాకర్ లో ఉండడం కారణంగా మీ నామినీకి తెలియడం అండ్ ఆ నామినీ వెళ్ళి క్లెయిమ్ చేసుకునే ఒక అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి ఒకవేళ మీరు డిజీ లాకర్ ని వాడుతున్న వాళ్ళైతే మీ ఇన్వెస్ట్మెంట్స్ ని దానికి యాడ్ చేసుకుని మీ నామినీని ఎవరైతే ఉంచుకోవాలనుకున్నారో వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసి వాళ్ళకి ఇలా ఉన్నాయి మనకి హోల్డింగ్ అండ్ ఒకవేళ ఏదైనా ప్రమాద స్థితిలో ఈ యాప్ లో నువ్వు దాన్ని గమనించవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఎట్ ఎనీ పాయింట్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మన ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమై వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకోగలరు. ఇప్పటి వరకు లైసెన్స్ లని, ఇన్సూరెన్స్ లని ఇక్కడ వరకే ఉంటున్నది. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా సెబీ వాళ్ళు దీన్ని విస్తరించడం జరిగింది. ఇది April 1st నుంచి అయితే అమలు కానుంది. నెక్స్ట్ కేపీ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 756 crores విలువ చేసే ఫ్రెష్ ఆర్డర్స్ ని గెలుచుకున్నారని, అందులో 441 crore ఆర్డర్స్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా, 297 crore ఆర్డర్ పూలింగ్ సబ్ స్టేషన్స్ రిలేటెడ్ గా, 13 crore ఆర్డర్ ట్రాన్స్మిషన్ టవర్స్ అండ్ ఫైనలీ 4 crore ఆర్డర్స్ ఐసోలేటర్స్ రిలేటెడ్ గా గెలుచుకున్నారని అండ్ ఈ మొత్తాన్ని కూడా March 31st, 2026 లోపు కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ IRCON గురించి మాట్లాడాలి. వీళ్ళు 872 crore 69 lakhs విలువ చేసే రైల్వే టనలింగ్ ఆర్డర్ RVNL వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది వీళ్ళొక్కరే గెలుచుకుంటుంది కాదు, వీళ్ళు ఇంకొక కంపెనీ కలిసి జాయింట్ వెంచర్ లో గెలుచుకుంటున్న ప్రాజెక్ట్. ఆ జాయింట్ వెంచర్ లో IRCON వాళ్ళకి 70% వాటా ఉంది. కాబట్టి అవుట్ ఆఫ్ దిస్ 873 crore ఆర్డర్ 611 crores దగ్గరగా IRCON వాళ్ళ వాటా కిందకి వెళ్తుందని, ఇది RVNL వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్న ఆర్డర్ అనేలా IRCON వాళ్ళు అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ రిలేటెడ్ గా మీకు ఒకవేళ వాటా ఉంటే దెన్ వాళ్ళకి సంబంధించిన ఫోర్జింగ్ కెపాసిటీని పెంచుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే
చేస్తున్నారు. దీనికోసం 40 crore 85 lakhs దగ్గరగా ఈక్విటీ అండ్ డెట్ ద్వారా రైజ్ చేస్తున్న డబ్బుల్ని ఖర్చు పెడతారని, అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి 87.22 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఫర్దర్ కెపాసిటీస్ ని యాడ్ చేస్తున్నారో ఫోర్జింగ్స్ రిలేటెడ్ గా ఇది వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ వీళ్ళు తీసుకుంటున్న డెసిషన్ కంపెనీ బిజినెస్ రిలేటెడ్ గా మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ అశోక్ లీలాండ్ వాళ్ళకి 700 crore విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ ఫర్ స్పెషలైజ్డ్ మొబిలిటీ వెహికల్స్ రిలేటెడ్ గా లభించాయని ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ వీళ్ళైతే అప్డేట్స్ అయితే చేశారు. అండ్ BHEL వాళ్ళు 11,800 crores విలువ చేసే ఈపీసీ ఆర్డర్ CSPGCL వాళ్ళ దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని 660 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా రెండు అవి ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన బాయిలర్ కానీ టర్బైన్స్ కానీ జనరేటర్ కానీ సివిల్ వర్క్స్ కానీ ఎరెక్షన్ అండ్ కమిషనింగ్ ఇవన్నీ కూడా BHEL వాళ్ళే కంప్లీట్ చేస్తారని నెక్స్ట్ 60 months లో మీన్స్ 5 years లో BHEL వాళ్ళు గెలుచుకున్న ఈ మేజర్ ఆర్డర్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి చెప్పారు. నెక్స్ట్ HBL ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 499 crore 68 lakhs విలువ చేసే కవచ్ ఆర్డర్ లభించిందని, ఇది నెక్స్ట్ 2 years లో కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. రెండు డివిజన్స్ ఉన్నాయి, ఒకటి వెస్టర్న్ ఇంకొకటి నార్త్ సెంట్రల్, ఇద్దరి దగ్గర నుంచి కలిపి లభించిన ఆర్డర్ ఇది. నెక్స్ట్ NBCC వాళ్ళకి 82 crore 8 lakhs విలువ చేసే రెనోవేషన్ ఆర్డర్ లోక్పాల్ ప్రెమిసెస్ రిలేటెడ్ గా ఢిల్లీ నుంచి లభించిందని అప్డేట్స్ చేశారు. అండ్ భారత్ ఫోర్జ్ వాళ్ళకు కూడా ఒక మంచి ఆర్డర్ లభిస్తుంది. 4,140 crore విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ ATAGS ఆర్టిలరీ గన్స్ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి లభిస్తున్నట్లు అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు 152 crore విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని కాంబాట్ సిమ్యులేటర్ ఫర్ L70 గన్ రిలేటెడ్ గా ఈ వర్చువల్ ట్రైనింగ్ రిలేటెడ్ గా గెలుచుకుంటున్న ఆర్డర్ ఇలా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేశారు. అలాగే BEL వాళ్ళు కూడా 1,385 crores విలువ చేసే ఫ్రెష్ ఆర్డర్స్ గెలుచుకున్నారని రాడార్ స్పేర్స్ అండ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా EVMs అండ్ సిమ్యులేటర్స్ రిలేటెడ్ గా ట్యాంక్ స్టెబిలైజర్ షిప్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ రిలేటెడ్ గా టోటల్ గా వీళ్ళు 1,385 crore ఆర్డర్ ఫ్రెష్ ఆర్డర్ ని గెలుచుకున్నట్లు, దీంతో కేవలం FY25 లోనే 18,145 crore ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ IREDA వాళ్ళు 1,430 crores విలువ చేసే మనీని SBI టోక్యో వాళ్ళ దగ్గర నుంచి రైజ్ చేశారని, అది ఎంత దాంట్లో రైజ్ చేశారు, లెస్ దాన్ 7% కనమాట ఎఫెక్టివ్ కాస్ట్. డొమెస్టిక్ లోన్స్ కంటే చాలా తక్కువ వడ్డీకే వీళ్ళు రైజ్ చేశారు. దీంతో వీళ్ళు ఫర్దర్ గా ఇచ్చే అప్పులు దాని ద్వారా గెయిన్ అవుతున్న వడ్డీ మంచి బూస్ట్ అనేది గ్లోబల్ ప్రెసెన్స్ లో కూడా IRDA వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఓవరాల్ ఈ అప్డేట్ వాళ్ళ రిలేటెడ్ గా మంచిగానే చూడొచ్చు. ఇది 5 years అన్సెక్యూర్డ్ లోన్ విత్ బుల్లెట్ మెచ్యూరిటీ. అలాగే ఫోర్స్ మోటార్స్ వాళ్ళకి కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 2,978 గూర్ఖా వెహికల్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్లు, నెక్స్ట్ 3 years లో దీన్ని వీళ్ళు సప్లై చేస్తారని. గూర్ఖా వెహికల్స్ అంటే ఇవన్నమాట, మీకు చూస్తూ ఉంటారు కూడా చాలా దగ్గర ఆర్మీ వాళ్ళు వేసుకొని వెళ్తూ ఉంటారు. వీటి రిలేటెడ్ గా ఆర్డర్స్ లభించాయనేలా ఫోర్స్ మోటార్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూస్తుంటే ఇది ఓన్లీ ఫోర్స్ మోటార్స్ కి మాత్రమే కాదు, మహీంద్రా అండ్ మహీంద్రా కి, ఫోర్స్ మోటార్స్ కి అండ్ ఇంకొన్ని కంపెనీస్ కి కలిపి సుమారుగా 5,000 లైట్ వెహికల్స్ రిలేటెడ్ గా 2,500 కోట్ల కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. అలాగే BEML వాళ్ళు 405 crores విలువ చేసే ఆర్డర్ బెంగళూరు మెట్రో రైల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, స్టాండర్డ్ గర్స్ మెట్రో కార్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ ఇవాళ హిందూవేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ స్టాక్ ఎక్కువగా పెరిగింది కదా, దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ దగ్గర 2 బిజినెస్లు ఉన్నాయి. ఆ 2 బిజినెస్ ని సెపరేట్ చేస్తారంటున్నారు. ఆ 2 బిజినెస్లు ఏంటి, ఒకటి బిల్డింగ్ ప్రొడక్ట్స్, ఇంకొకటి కన్స్యూమర్ ప్రొడక్ట్. ఇక్కడ మీరు గమనించవచ్చు కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళకి సంబంధించిన కిచెన్ అప్లయన్సెస్ కానీ కన్స్యూమర్ అప్లయన్సెస్ కానీ ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ వాటర్ హీటర్స్ ఇవి వస్తాయి. బిల్డింగ్ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళ హిందూవేర్ కి సంబంధించిన శానిటరీ వేర్, ఫాసెట్స్, టైల్స్, ప్లాస్టిక్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ వస్తాయి. వీటి రెండింటిని సెపరేట్ చేసి మార్కెట్స్ లో లిస్ట్ చేస్తారు అని చెప్తూ ఉండడం, సెపరేట్ చేస్తున్నారంటేనే అది స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ కింద వెళ్తుంది, వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. సో 2 కంపెనీస్ సెపరేట్ కంపెనీస్ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయితే గ్రోత్ మల్టిపుల్స్ ఆధారంగా వాల్యుయేషన్ డిసైడ్ అవుతుంది కాబట్టి రెండింటిని కలిపి చూసినప్పుడు కరెంట్ వాల్యూ కంటే హైయర్ గానే ఉంటుందని, అండ్ ప్రొజెక్టెడ్ వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ 1,800 crore దగ్గరగా వస్తుండడం, ఇవాళ ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గర వరకు కూడా ఇవాళ స్టాక్ పెరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.